ప్రాచీన భారతీయ మానవతా విలువలను కేవలం ఈ 4 వరుసల్లో వ్యక్తపరుస్తుంది. ఇది కేవలం భౌతిక విజయాలకే కాకుండా ఆధ్యాత్మిక మరియు సామాజిక సౌభాగ్యానికి మార్గదర్శకం. ధైర్యం అంటే ఐశ్వర్యం, సత్యం అంటే ధర్మం, సంయమం అంటే యోగ సిద్ధి, దానం అంటే కీర్తి. ధైర్యే సాహసి లక్ష్మి, సత్యే ధర్మః స్థితః చిరం, సంయమే యోగ సిద్ధి స్యాత్, దానే కీర్తి ప్రసీదతి. భగవద్గీతలో చెప్పబడింది, ధైర్యం సాహసం యుద్ధే చ, అప్లాయానం చ వైష్ణవం, దానం ఈశ్వర భావచ్చ, శాస్త్రం కర్మ స్వభావజం. ధైర్యం, సాహసం మరియు సంకల్ప బలంతో మన గమ్యాన్ని చేరుకోవాలని ఈ శ్లోకం ప్రేరేపిస్తుంది. నేనెందుకు ఈ శ్లోకం మీకు చెప్తున్నానంటే, ధైర్య సాహసే లక్ష్మి అనేది మనం ఎప్పుడైతే ధైర్యం చేస్తామో అప్పుడు మనల్ని లక్ష్మి వరిస్తుంది. ఆ చేసిన ధైర్యానికి అనుగుణంగా కష్టము, సత్యవంతమైన న్యాయవంతమైన కష్టాన్ని కూడా మనం పడాలి. బాహుబలి అనే సినిమా తీసే ముందు అలాంటి సినిమాను ఇండియన్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియదు. చాలా కోట్ల పెట్టుబడి పెట్టారు. ఒకవేళ ఆ సినిమా పోతే ఆ నలుగురి కెరియర్ పోతుంది. కానీ ధైర్యం చేశారు, దానికి తగిన కష్టం పడ్డారు. ఈ రోజు మనం చూస్తున్నాం, టోటల్ తెలుగు ఇండస్ట్రీనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ రోజు భారతీయ ఇండస్ట్రీనే ప్రపంచం గుర్తించేలాగా చేసిన సినిమా బాహుబలి సినిమా. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి సరి అయిన ధైర్యంతో కూడిన సాహసం చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని నీవు అందుకోగలుగుతావు. థ్యాంక్ యూ ఫర్ అరుణ్ గీక్స్.